హనుమకొండ జిల్లా షాయంపేట మండలం సాధనపల్లికి చెందిన మిట్టపల్లి రవీందర్ కు చెందిన 1 ఎకరం 10 గుంటల భూమిని కొందరు ఆక్రమించి స్వాధీనపరుచుకున్నారు. వంశపారంపర్యంగా వస్తున్న తమ భూమిలో పత్తి చేను సాగు చేస్తున్నామని గ్రామానికి చెందిన మిట్టపల్లి రాజు, తౌడియా వెంకటేష్, తట్ల రాజు, మెట్టపల్లి సంపత్, మిట్టపల్లి మంజుల, సాధు, శ్రీనుతో పాటు అన్నబోయిన వీరస్వామి, పుష్పలీల తమ పంట పొలాలను నాశనం చేసి భూమిని లాక్కునే ప్రయత్నం చేశారని, ఎలాగైనా తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఎలాగైనా న్యాయం చేసి తమ భూమిని ఇప్పించాలని వేడుకున్నారు. మాది గ్రామం సాధనపల్లి, మిట్టపల్లి రవీందరు. నా పేరు స్వరూప. మాకు మా మామ ఇచ్చిన ల్యాండు ఎకరం 10 గుంటలు మేము సాగు చేసుకుంటున్నాం. మేము సాగు చేసుకుంటుంటే మాకు ఊరు గ్రాములు పెద్ద మనుషుల రూపకరంగా మాకు మా ఎంటబడి మాకు 6 సంవత్సరాల బట్టి మా ల్యాండును మాది కాదు అని వాళ్ళు వేరే వారికి అమ్మ చెప్పిళ్ళు. వేరే వారికి అమ్మ చెప్పి మాకు తెలియకుండా ఉపాకర్ రెడ్డి దామేర కొనుగోలు చేసిండట. మళ్ళీ మేము బతుకుతామని హైదరాబాద్కు పోయిన ఎడల ఈ బేరం చేసిళ్ళు. మాకు ఉండవలసిన భూమి ఆడవిల్లలు ఉండరని మేము కాపాడుకుంటున్నాం. మాకు వ్యతిరేకం వీడు ఎట్లా కాపాడుకుంటాడని మాకు వ్యతిరేకం పడి మాకు 7 సంవత్సరాలు బట్టి మా భూములు మాకు తెలియకుండా కాగితాలు రాసుడు, మా భూములు మాకు తెలియకుండా కొలతగొడుచుడు, మా భూములు మాకు కాకుండా అమ్మిచ్చుడు, ఇవన్నీ జరుగుతున్నాయి. అమ్ముడు పోయిందని అన్న వ్యక్తి మాకు తెలియకుండా అమ్ముడు పోయిందని అన్న వ్యక్తి మిట్టపల్లి రాదు, సన్నాపు రాయపోషాలు. మళ్ళీ దాని తర్వాత కొలిసిన వ్యక్తి లౌడియా వెంకటేశు, తండ్రి కిషన్. దాని తర్వాత మళ్ళా కొలత కొలిచిన వ్యక్తి కట్ల రాదు, తండ్రి బుచ్చుమల్లు. కాగితం రాసిన వ్యక్తి లౌడియా వెంకటేశు, తండ్రి కిషన్. సాధు సీను సంతకాలు పెట్టుడు. మా భూములు మేము నాటేసుకుంటుంటే కూడా దున్ని నాటేసుకుంటుంటే కూడా మాకు అధికారం లేకుండా పొలం కూడా జడగొట్టుకుంటూ వచ్చేళ్ళు. మాకు ఇప్పుడు ఉండవలసిన భూమి ఎకరం భూమి నారు పోసినాం. మేము ఎకరం పొలాన్ని కూడా మాకు ట్రాక్టర్ దున్నద్దని కూడా ట్రాక్టర్తో ఆపు చేపించేళ్ళు. అన్ని ఇబ్బందులు పెట్టినా చూత మేము బజారుకి వెళ్ళటం లేదు. మా ఇంట్లో మేము ఉంటాంటే కూడా నైట్ పూట పోయి పొలం పత్తి పెట్టుకున్న చేను మొగ్గకు వచ్చింది, పూతకు వచ్చింది, ఎకరం 10 గుంటల చేను మొత్తం దాని ట్రాక్టర్ కొట్టించిళ్ళు. ఏమన్నా అంటే సంపుతాం, ఎక్కువ మాట్లాడద్దు, సావదెంగుతారే మళ్ళీ మా మీదికి పోటాటకు వచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళకుండా చేస్తాను. మా వెనక వారిలా ఎవరు లేరు. మాకు ముగ్గురు ఆడపిల్లలు. మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా మా భూమి మాకు కావాలని మేము ఎంత పోరాటం చేసి ఏడికి పోయినా మావిని ఇట్లా చేస్తాలని మేము ఏడికి పోయినా చూస్తా అదే మా పెద్ద మనుషులు. ఆ పెద్ద మనుషులతోటే స్టేషన్లో పెద్ద మనుషులు చెప్పినా వాళ్ళు చెప్పినా స్టేషన్లో ఎస్ఐ గారు వింటాడు. మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా మాకు ఎంఆర్ఓ ఆఫీస్ సరిగ్గా ఆదరించడం లేదు. కలెక్టర్ పోయినా మాకు ఆదరించడం లేదు. మా భూమి మాకు ఎంత ఉన్నా మా భూమి మాకు పట్ట చేయాలి. మా కుటుంబ విశేషాలల్లా మాకు ఏర్బంధం చేసి మా ఎంబడి పడి ఇప్పుడు 7 సంవత్సరాల కానుంచెల్లి మాకు తగిన చర్యలు పెడతారు. మేము 1 రోజు కాదు 2 రోజులు కాదు మేము భరించలేకపోతాను. మాకు అయినా చర్యలు తీసుకోకపోతే మిట్టపల్లి సంపతి, తండ్రి సన్నాపు మల్లయ్య, మిట్టపల్లి మంజుల వైపు సంపతి, మిట్టపల్లి మల్లయ్య, తండ్రి ఎల్లయ్య మాకు ఎంటబడి ఇగో వీళ్ళను వెంకటేశును, కట్ల రాజును, మిట్టపల్లి రాజును, సంపతిని మనం సాధు సీన్ను పట్టుకొని మమ్మల్ని కిందికి రాకుండా మీదికి రాకుండా మేము ఏడికి పోయి ఏ బాధతోటి పోయినా సుధా మాకు సహకరించడం లేదు. మాకు కొడుకులు అనేటోళ్ళు లేరు. మా ఎనుగుల మందు పట్టుకొని మాకు మీరందరూ కలిసి సహకరించకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మేము పురుగుల మందు పట్టుకొని మీ పోలీస్ స్టేషన్ ముందర మేము చావగలిసి మాకు సహకరించాలి. మేము భరించలేకపోతున్నాం. మా ఆయన 60 సంవత్సరాలు ఉన్నాడు. గుంట పోయి మాకు పట్టకెక్కకుండా చేసేళ్ళు. నాకు 3 ఆడపిల్లలు వరకట్నాక ఇంత నేను భూములు ఇస్తే వాళ్ళు పట్ట చేస్తలేమని వాళ్ళకు పోరు తీసుకోపోతలేడు అల్లుడు. మేము ఎవరికి ఏం చెప్పుకొని పోయినా మేము రోడ్డు పొంటి పోయి తిరిగేటోళ్ళ లెక్క వాళ్ళకి అవుపిస్తుంది. మా బాధలు చూసి మాకు సహకరించాలి. అన్నమైన వీరస్వామి, కొత్తగట్టు సింగారం, పుష్పనీల, అల్లం లక్ష్మి, అల్లం రాజు ఇక వీళ్ళందరూ కలిసి మాకు అన్యాయం చేస్తున్నారు. మీరు నా మీద